హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి దొండకాయలు అనమాట కర్రీ చేద్దామని చెప్పి కట్ చేసి పెట్టాను. ఇవైతే బాగా సన్నగా కట్ చేశాను. పోయినసారి కూడా కొంచెం లావు వచ్చినాయి కదా, వేగటం లేట్ అయిందనమాట కర్రీ ఉడకటం. అందుకని ఇంకా కట్టర్తోనే కట్ చేశానులేండి. వెజిటబుల్స్ కట్టర్ ఉంది కదా, దాంతోనే కట్ చేశాను. ఇక్కడ వచ్చేసి నేను లైట్ ఆన్ చేయలేదు, కనిపిస్తుంది కదా అన్నట్టు నేను వదిలేసాను అనమాట. అదిగోండి, లైట్ ఆన్ చేసేసరికి బాగా కనిపిస్తుంది. బాగా సన్నగా అనమాట. ఇంకా కాయ వచ్చేసి 3 లేయర్లుగా కట్ చేసి అప్పుడు బాక్స్ అందులో కట్టర్తో కట్ చేశాను. అప్పుడు సన్నగా వచ్చినాయి. మామూలుగా అయితే ఎప్పుడు పోయినసారి కాయ పెట్టాను కదా, అలా కట్ చేశాను కదా, బాగా లావుగా వచ్చినాయండి ముక్కలు వచ్చేసి. వీడియోలో కూడా చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో. ఇక్కడ వచ్చేసి ఇంకా ఎప్పుడైనా సరే మనకి సన్నగా కావాలంటే బాగా లేయర్లుగా కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇవైతే మామూలుగా అయితే ఎప్పుడూ మధ్యలోకి చీల్చి 2 బద్దలుగా పెడతానమాట. ఈసారి వచ్చేసి ఇంకా 3 లేయర్లుగా తీసానమాట. 3 లేయర్లుగా తీసేసి కట్ చేస్తే బాగా సన్నగా వచ్చినాయండి. ఇక్కడ వచ్చేసి రైస్ కూడా ఉడుకుతుందండి. ఇంకా నేను వచ్చేసి మార్నింగే వంట చేసేస్తున్నాను. ఇంకా మళ్ళీ లేట్ అయిపోతుంది కదా, వేరే వర్క్ ఉంటుందన్నమాట. కొంచెం ఇంట్లో పని అది చూసుకుంటూ వేరే వర్క్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకా నేను టీకి పెట్టాను, కాఫీ పెట్టలేదు ఈరోజు. వచ్చేసి టీ పెట్టేశాను. కొంచెం ఎంత సన్నగా కోసినా దొండకాయ వచ్చేసి కొంచెం లేటే అవుతుందండి వేగటం వచ్చేసి. అసలు కట్టర్తో కట్ చేస్తే బాగా ఈవెన్గా వస్తాయండి ముక్కలు వచ్చేసి. ఇక్కడ వచ్చేసి ఇంకా నేను టీ అయితే మరిగిని కొంచెం పాలు పోస్తున్నాను అనమాట. ప్యాకెట్ తెప్పించాను. ప్యాకెట్ పాలు చిక్కగా ఉంటాయి కదా, బాగుంటాయండి. టీకి కానీ కాఫీకి కానీ కొంచెం చిక్కగా ఉంటాయి కదా. వెన్న తీసినా ఏంటంటే చిక్కగా ఉంటాయి. కొంచెం ప్యాకెట్ పాలు ఏంటంటే కొంచెం పోయంగానే బాగా తెల్లగా వస్తాయి అన్నమాట. బాగా సన్నగా కట్ చేశాను. కట్టర్తో కట్ చేస్తే మొత్తం ప్రతి ముక్క కూడా ఈవెన్గా వస్తుంది, అన్నీ సమానంగా వస్తాయి అన్నమాట ముక్కలు వచ్చేసి. అదే మనం కట్ చేస్తాం అనుకోండి, ఒకటి పెద్దది ఒకటి చిన్నది అన్నట్టు వస్తాయి. కానీ కట్టర్తో కదా అన్నీ ఈవెన్గా వచ్చినాయి. చూడటానికి కూడా బాగనిపించిందండి. ఇంకా దొండకాయలు వచ్చేసి చెట్టువేనమాట. చెట్టు కూడా చూపించాను కదా ఇంతకుముందు వీడియోస్లో కూడా. దొండకాయలు హార్వెస్టింగ్ వీడియోస్ కానీ దొండ చెట్టు కానీ మీకు చూపిస్తూనే ఉన్నాను. కర్రీ వచ్చి కూడా రెడీ అయిందండి. ఇక నేను వచ్చేసి సాల్ట్ కూడా వేసేసాను కదా, ఇంకా కారం కూడా వేసేస్తాను. ఇదిగోండి, ఇది లైట్ వేయకుండా తీస్తే ఇలా గ్రీన్ కలర్లో ఉంది, లైట్ వేస్తే రెడ్ కలర్లో ఉంది. చూడండి, మీకు చూపిస్తాను. టార్చ్ వేస్తేనేమో రెడ్ కలర్లో ఉంది. ఇదిగోండి, ఇందాకేమో గ్రీన్ కలర్లో ఉంది. 2 కలర్స్గా కనిపిస్తుంది. అంటే టార్చ్ వేసిన దాన్ని బట్టి 2 కలర్స్లో కనిపిస్తుంది అనమాట. ఇది వచ్చేసి ఇదిగోండి, ఇందాకేమో గ్రీన్ కలర్లో కనిపించింది కదా, ఇప్పుడు వచ్చేసి రెడ్ కలర్. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.